క్యూరియస్ క్వశ్చన్ ఉంది. మీరు ఇందాక అన్నారు కదా సినిమాల్లో జరిగినట్టు ఇట్లా ఫోన్లు చేసి థ్రెటన్ చేయదు అది ఇదని. బట్ సినిమాల్లో జరిగినప్పుడు ఎప్పుడైనా క్రిమినల్స్ ఇలా బెదిరిస్తుంటారా డైరెక్ట్ కూర్చొని నన్ను పట్టుకున్నావు కదా నీ అది జరుగుతుందిలేండి. అది కొంతమంది బయటకు వస్తాను కదా అప్పుడు నీ పని చెప్తాను ఇలా అంటుంటారా? అంటే డైరెక్ట్గా ఆ విధంగా అనరు, కానీ ఇప్పుడు మీరు సీట్లో ఉన్నారు సార్, మళ్ళీ రేపు మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియదు, మనం అంటే ఆ విధంగా మాట్లాడతారు. అదైతే ఇండైరెక్ట్గా బెదిరింపుడు ఇవన్నీ ఉంటాయి. అది తప్పదండి. అది వెంకటేశ్వరరావు గారు కూడా అలా అన్నారా? ఏమన్నా లేదు, ఇట్లా అనలేదు. మీరెందుకు ఆయన మీద ఒక బుక్ రాద్దాం అనుకున్నారు? బుక్ రాసేది రెడీ ఉంది, 2006లోనే రెడీ ఉంది. అది ఎందుకు రాశారు అంటే ఆయన మీద కాదు, ఈ మొత్తం ప్రొసీజర్ మీద రాసి, అది ఏంటంటే మా అడ్వకేట్స్ ఏం చెప్పారంటే ఇది ఇంకా కేసు అప్పుడు ఇంకా ఛార్జ్ షీట్ స్టేజ్లో అంటే ట్రయల్ స్టేజ్లో ఉంది, నువ్వేమో ఆయన కన్విక్షన్ అయిపోయినట్టు రాసావు, మళ్ళీ ఏమన్నా అంటే డిఫమేషన్ ఇది వేస్తాడేమో, జాగ్రత్తలు తీసుకో అంటే అప్పుడు నేను బిజీ అయిపోయాను. మళ్ళీ సిపి విజయవాడకు పోస్టింగ్ అవ్వడం ఇదంతా బిజీ అయిపోయి, కానీ ఏదో రోజు అది రిలీజ్ చేశాను. ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ ఫొటోస్ ఇవన్నీ చూస్తే కూడా మీరు అప్పుడు వాళ్ళని తీసుకురావడం, అక్కడ వర్క్ చేయడం, ఇదంతా ప్రొసీజర్ చాలా నేను జాగ్రత్తలు చెప్పాను, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొచ్చేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు వెరీ యూస్ఫుల్ ఇట్స్ లైక్ అ హ్యాండ్ బుక్. అది ఏదో రోజు నేను తప్పకుండా ఐ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ రైటింగ్. అది టైం దొరకట్లేదు, అంటే కంటిన్యూస్గా వర్క్ ఈ బిజీ పోస్టింగ్స్ ఉండడంతో నాట్ ఏబుల్ టు. సో ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నారో తెలియదు, నాకు తెలియదు. అంటే ఆ కేసు ఏమైందో కూడా ఫాలో అప్ చేయలేదు దాన్ని. నేను చేయలేదు, నేను సిఐడి అది తీసుకొచ్చి అప్పచెప్పాము ఇక్కడ. దాని తర్వాత ఐ వాజ్ అట్ దట్ టైం పోస్టెడ్ యాజ్ డిఐజీ ఏలూరు. అప్పచెప్పి నెక్స్ట్ డే ఏలూరుకి వెళ్ళిపోయాను నేను. సో మళ్ళీ తర్వాత పేపర్లో చదివాను ఈజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఇదని. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈజ్ ఫాలోయింగ్ అప్ ఆల్సో. ఆయన కన్విక్షన్ వచ్చినట్టు నేను ఎక్కడ చదవలేదు. ఓకే, మీరు అస్సలు ఏ మాత్రం ఇష్టం లేని ఒక పోస్ట్లో మాత్రం చాలా బాధపడ్డారంట. ఏది? ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అవును, నేను విజయవాడ నుండి ఇక్కడికి వచ్చాను. ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అంటే ఆ పోస్ట్ ఏంటంటే ఆ డిపార్ట్మెంటే అంతా రెవెన్యూ జనరేటింగ్ డిపార్ట్మెంట్. అంటే ప్రజలు ఎక్కువ తాగితే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అయితే రెవెన్యూ చూసుకోవాలి. IMFL ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ లిక్కర్ అది తాగించాలి. ముందే మనం తాగుబోతులం కాదు, అలవాటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చదు. దెన్ అంటే అది ఆ అలవాటు ఉంటే ఏమో ఆఫీసర్కి అదే కొద్దిగా లిబరల్గా ఉంటాడేమో అని, కానీ అది ఓకే, అదొక ప్రభుత్వ రెవెన్యూ, అది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆఫ్టర్ కమర్షియల్ ట్యాక్స్ సెకండ్ హైయెస్ట్ రెవెన్యూ ఇస్ ఎక్సైజ్. అది ఎక్కువ కావాలంటే మీరు గుడంబ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. అంటే వేరే అన్ని తగ్గిస్తే ఇది పెరుగుతుంది ఆదాయం. సో ఒక టైప్ ఆఫ్ అంటే కాన్షియన్స్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు పువర్ పీపుల్ వాళ్ళు అంటే ఏళ్ళ తరబడి ఒక అలవాటు అయిపోయింది. అఫ్ కోర్స్ దట్స్ ఆల్సో నాట్ గుడ్, బట్ మీకు యూ వోంట్ ఫీల్ హ్యాపీ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ వర్క్. నేను ఇన్ఫ్యాక్ట్ అక్కడ లెటర్ కూడా రాశాను గవర్నమెంట్కి, ఇటువంటి పోస్ట్లో IPS ఆఫీసర్ని వేస్ట్ చేయడము మంచిది కాదు, ఈ పోస్ట్ ఎత్తేయండి, ఈ పోస్ట్ ఎత్తేయండి, ఎన్ఫోర్స్మెంటే అవసరం లేదు ఇక్కడ అంతా అందరు కలిసి ఓన్లీ రెవెన్యూ జనరేషన్ కోసం పనిచేస్తున్నారు, ఇక్కడ అవసరం లేదని కూడా నేను లెటర్ రాశాను. రైటింగ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద డిపార్ట్మెంట్. అయితే అట్లీస్ట్ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ కోసం యూ గివ్ ఇండిపెండెంట్ పవర్స్, అది కూడా లేదు అప్పుడు. తర్వాత వచ్చింది ఆ లెటర్కి కాన్సిక్వెన్స్గా తర్వాత ఇచ్చారని విన్నాను. బట్ ఆ రోజుల్లో ఆ విధంగా లేదు, ఓన్లీ దీనిపైన ఫోకస్ ఉండడంతో ఐ వాజ్ నాట్ టు బి ఆనెస్ట్, దో ఐ వర్క్ వెరీ హార్డ్ అక్కడ కూడా. అండ్ బట్ ఐ డెంట్ ఫీల్ లైక్ టాకింగ్ అబౌట్. చాలా మంది ఇంటర్వ్యూ ఇది అంటే అబ్బో దీని గురించి ఏం మాట్లాడవద్దులేండి అని ఆ విధంగా. అక్కడ కూడా పీడియాక్ స్ట్రాంగ్ అయింది కదా డిపార్ట్మెంట్. అప్పుడు కూడా పీడియాక్ పెట్టాము. అప్పుడు కూడా 24 మంది మీద పీడియాక్ పెట్టాం, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో విధంగా పని చేసాం కానీ సంతృప్తి లేదు. అంటే యూ డిడ్ లైక్ సివిల్ సప్లైస్లో
You did so much to rectify the system and ఒక హ్యాపీనెస్. సైబరాబాద్లో you could ensure not even one ప్రాపర్టీ వాజ్ గ్రాబ్ బై అనదర్ అనే ఒక సంతృప్తి. ఇంతమంది 70 లక్షల జనాభా, అన్ని డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్, కానీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ పెట్టి ఐ కుడ్ మేక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ టు ట్యాకిల్ దీస్ డిస్ప్యూట్స్ ఇన్ అ సర్టన్ వే, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా. సో క్రైమ్ కంట్రోల్ చేశాము. 1000 స్నాచింగ్స్ జరిగేది, నేను సైబరాబాద్ వదిలేసే టైంకి 350కి పడిపోయాయి. I mean, for years they have been going on. So, some type of happiness, satisfaction. Traffic lo kuda. Yes. So many new systems, right from drunk driving yes, and...